నారు మొక్కలు కానీ చూసుకున్నట్టయితే పిండి సంబంధించినటువంటి పురుగులన్నీ కూడా ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఈ ఆకులన్నీ కూడా గొగ్గులుగా మారి ముడుచుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పిండి లాంటి పదార్థం మొత్తం పట్టడం వల్ల ఆ ప్రాంతంలో తేనె వంటి విసర్జకాలు రావడం వల్ల గండి చీమలు తిరగడం కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది. పిండి ఎక్కువగా ఆశించినట్టయితే కాండం దాంతోపాటు ఆకుల మీద కూడా ఆశించడం వల్ల ఈ మొక్కలన్నీ కూడా ఎండిపోయి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ యొక్క చుట్టూతా తుత్తురు బెండ లాంటివి కానీ కలుపు మొక్కలు కానీ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నారుమడి దశలో వచ్చేటువంటి పిండినల్ని నివారించే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే చుట్టూతా ఈ యొక్క గడ్డి కానీ లేకపోతే కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకొని నారుని పెంచుకున్నట్టయితే తద్వారా ఈ యొక్క పిండినల్లి యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పిండినల్లి ఆశించిందో 1-2 మొక్కలకు ఆశించినట్టయితే వాటిని జాగ్రత్తగా తీసివేసి నాశనం చేసినట్టయితే ఇది వేరే మొక్కలకి వెళ్లకుండా తద్వారా తక్కువ ఖర్చుతోటి ఈ యొక్క పిండినల్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది. పిండినల్లి మీద మైనపొర ఉంటుంది కాబట్టి రసాయన పురుగు మందులు పనిచేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే షాంపూ ప్యాకెట్లు 5 ప్యాకెట్లు 10 లీటర్ల నీటి కన్నా కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ మైనపు లాంటి పదార్థం పోవటం వల్ల తర్వాత మనం ఉపయోగించేటువంటి రసాయన పురుగు మందులు దీని మీద బాగా పనిచేసి తద్వారా నివారించేదానికి అవకాశం ఉంటుంది. రసాయన పురుగు మందుల విషయానికి వచ్చినట్టయితే వేప నూనె అయినట్టయితే 2.5 మిల్లీలీటర్లు, దీంతోపాటు 1/2 గ్రాము సర్ఫ్ పొడి కానీ లేకపోతే స్టిక్కర్ కన్నా లీటర్ కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే పిండినల్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ రసాయనిక పురుగు మందుల విషయం కూడా చూసుకున్నట్టయితే డైమిథియేట్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా 1/2 మిల్లీలీటర్ సబ్బు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పిండినల్ని సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నారుమడి నుంచి మంచి నారు సాధించడంతో పాటుగా పంట నాటిన తర్వాత కూడా మొక్కలు దృఢంగా పెరిగి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. నారుకుళ్ళు తెగులు నర్సరీలో ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. మొదలు మెత్తగా మారి వేర్లు కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. 1 సంవత్సరం వయసున్న చెట్ల కంటే 1 వారం వయసున్న నారు మొక్కలు ఈ తెగులుకు సులువుగా లోనవుతాయి. పంట ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించవచ్చు. ఈ నారుకుళ్ళు తెగులు లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే మొక్క వేరు అదే రకంగా కాండం కలిసే దగ్గర చూసుకున్నట్టయితే మొక్క అంతా కూడా మెత్తబడి కుళ్ళిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ మట్టిని జాగ్రత్తగా నింపుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశము. దీంట్లో కానీ చూసుకున్నట్టయితే మరీ నల్ల మట్టితో కాకుండా దీనికి సంబంధించినటువంటి సరైన పాళాలో ఎర్రమట్టి, పశువుల ఎరువు, దాంతోపాటు నల్లమట్టి వీటిని కలుపుకొని కనుక మనం నారుని పెంచుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితుల్లో నీరు పోయే సౌకర్యం బాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నారు కొల్లటం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది. దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే మనం 90 కేజీల పశువుల ఎరువు, దాంతోపాటు 10 కేజీల వేపపిండి, 1 కేజీ ట్రైకోడర్మా విరిడే దీన్ని కలిపి ఒక 10 రోజులు ఉంచి ఇలాంటి మట్టిని మనం నారు మొక్కలు పెంచేటువంటి మట్టితో కనుక కలుపుకొని కనుక మనం పెంచుకున్నట్టయితే నారుకుళ్ళు తెగులు ఆశించేటటువంటి అవకాశం చాలా వరకు తగ్గుతూ ఉంది.